హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చమ్కీ కిచెన్. కోట్ల మందికి నచ్చే ఈ చికెన్ దమ్ బిర్యానీ నా పద్ధతిలో ఇలా కుక్కర్లో చేసి చూడండి. ఆహా అని మీరే అంటారు. ఇది పిల్లలైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చేసినప్పటి నుంచి మా ఇంట్లో ఇంకా ఇలానే చేయమని నన్ను అంటున్నారండి. మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మొదట 1/2 కేజీ చికెన్ని బాగా కడుక్కొని దాంట్లో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఇంట్లోనే నేను ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఒక హాఫ్ లెమన్, ఒక 1/4 కప్ వరకు పెరుగుని, కొద్దిగా కొత్తిమీర, పుదీనాని, అలానే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. నేను మొత్తం నెయ్యితోనే చేశానండి. దీన్ని బాగా కలుపుకొని ఒక అరగంట రెఫ్రిజిరేటర్లో పెట్టండి. అదేవిధంగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని దాన్ని 1-2 సార్లు కడుక్కొని దాన్ని కూడా ఒక అరగంట నానబెట్టుకొని పెట్టుకోండి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 2 విజిల్స్ వరకు వచ్చిన తర్వాత ఆపేసేయండి. అలానే మనం రైస్ కోసము వాటర్ తీసుకొని దాన్ని మరిగిన తర్వాత బిర్యానీ మసాలాను వేసుకోవాలండి. అందులో 1 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. బియ్యాన్ని వేసిన తర్వాత మనం 90% వరకు ఉడికించుకోవాలి. అలానే ఉడికించిన చికెన్ మీద ఈ రైస్ని వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రాన్ వాటర్, 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని సిమ్లో ఒక 15 నిమిషాలు అలా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. చూడండి పలుకు పలుకుగా ఎంత బాగా వచ్చిందో. మీరు తిన్నారంటే వదిలిపెట్టరు, ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. ప్లస్ చాలా ఈజీ కూడా. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చమ్కీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, comment and subscribe to Chemki Kitchen.